అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మీడియా మిత్రులకి, ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఒక 3 రోజుల క్రితం అసెంబ్లీలో రాజధాని అమరావతి అనేటువంటి ఒక తీర్మానం చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ బిల్లు ఈరోజు పార్లమెంట్లో కూడా పాస్ చేయటం జరిగింది. ఈ పాస్ చేసే క్రమంలో ఏదైతే వైసీపీ నాయకులు కానీ ఎంపీలు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి పైన, అలాగే ఉప ముఖ్యమంత్రి పైన, అలాగే ఈరోజు అభివృద్ధి చూసి ఓర్చుకోలేనటువంటి వైసీపీ నాయకులు కానీ, అలాగే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఎంతో దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో కనీసం 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక రాయి కూడా పాతనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో కానీ, అమరావతి నిర్మాణంలో కానీ, ఇటు పోలవరం ప్రాజెక్టులో కానీ అభివృద్ధి అనేది త్వరితగతిని కనిపిస్తుంది. ఈరోజు ప్రత్యేకించి ఈ 2 ఏళ్లలో ఒక కన్ను అమరావతి అయితే రెండో కన్ను పోలవరం ప్రాజెక్టుగా చూసి ఈరోజు 100% పనులు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఆ బిల్లుని ఈరోజు అమరావతి రాజధాని బిల్లుని పాస్ చేయకోకుండా వాకౌట్ చేసి పార్లమెంట్లో ఎంత దారుణంగా మాట్లాడారో, అలాగే ప్రతి మంగళవారం బుధవారం ఆ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ఒక అక్కాసుతో ఎక్కడ అయితే ఈ ప్రజల్లో మంచి పేరు వస్తుందో, ఎక్కడ వీరందరూ మళ్ళీ బలంగా క్షేత్రస్థాయిలో పాతిపోతారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ అయ్యగారు బెంగళూరు నుంచి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము చాలా విచారిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి నాయకత్వంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ ఉన్నారంటే చాలా సిగ్గుసేటు. ఈరోజు అమరావతి మన రాజధాని, ఆ రాజధానిని డెవలప్ చేసే విషయంలో చాలా పర్టిక్యులర్గా ఒక నిబద్ధతతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పనిచేస్తున్నారు. ఈరోజు అమరావతిపై ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా వారి చెంపపట్టుకి మేము వదిలేస్తున్నాం. ఏదైతే గతంలో ఈ వైసీపీ నాయకులు కానీ, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాజధాని పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి. మేము ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి 25వ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ శాఖను ఈరోజు మొదటి స్థానంలో తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈరోజు ఆయన ఆ శాఖకు సంబంధించి సుమారు 5 ఏదైతే ఆయన బహుమతులు అందుకోవడం జరిగింది, 5 అవార్డులు అందుకోవడం జరిగింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే గిరిజనగూడాలని ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయన స్వయంగా డోలీలు మోత లేకుండా ఉండే విధంగా, అలాగే రోడ్లు మీరందరూ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన గిరిజనగూడాలని రోడ్స్ని ఏ విధంగా డెవలప్ చేశారు, అలాగే పంచాయతీలకు సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే కేవలం మా పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన సుమారు 70-80 కోట్ల రూపాయలు టీఆర్ రోడ్లకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇలాంటి నోటి దురదతోటే 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీని ఈరోజు ప్రజలందరూ కూడా 11 సీట్లకే కూర్చోబెట్టారు. ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో ఏదైతే మీరు అసెంబ్లీలో కానీ, మీడియా ముందు కానీ ఏ విధంగా బూతులు మాట్లాడారు, అసెంబ్లీలో ఏ నియోజకవర్గం గురించి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి ఘనత లేదు.
ఎంతసేపు అసెంబ్లీలో స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క చిడత భజనలు, అలాగే మీ నాయకుడిని పొగుడుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ, ఆ నాయకుని దూషిస్తూ టైంపాస్ చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఏదైతే రైతుల పేరు పెట్టుకొని రైతు శ్రామిక పార్టీ పెట్టుకొని రైతులు గాలి కొదిలేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. గతంలో మీరు ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అని చెప్పారు. ఈరోజు ఆ గేటు కూడా తాకనేమో అన్న వాళ్ళు అసెంబ్లీ పేరు చెప్పడానికి కూడా భయపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి పార్టీపై అక్కాసుతో ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన గుడాలు కానీ, కాన్స్టెన్సీల్లో కానీ, మండలాలను కానీ అనేక విధాలుగా ఈరోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇవన్నీ చూస్తూ ఓరవలేక ప్రజలని మభ్యపెట్టాలి. వారానికి ఒకసారి ప్రెస్ మీటు, బెంగళూరులో వారం రోజుల నుండి ప్రెస్ మీట్కి మంగళవారం బుధవారం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళేటువంటి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఫిక్స్ అయ్యారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భయపడే ప్రసక్తి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా నిర్ణయించడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే మీరు అసెంబ్లీలోకి వచ్చి ఈ రాజధానులు, 3 రాజధానులు ఎందుకు పెట్టాలనేటువంటి డెబిట్లోకి మీరు రావాలని మేము మీకు సవాల్ చేస్తున్నాం. మీరు రారు. ఈ రోజుకి 18 నెలలు అవుతున్నా అన్నిసార్లు సెషన్స్ జరిగినా ఏ ఒక్క రోజు కూడా వచ్చి ఆ నియోజకవర్గంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 11 మంది ఎక్కడా కూడా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, గతంలో వైసీపీ పార్టీ చేసినటువంటి అనేక అరాచకాల గురించి కానీ ఎక్కడా కూడా మాతో మాట్లాడే దమ్ము ధైర్యం అసెంబ్లీలో మీకు లేదు. కానీ ఈరోజు కేవలం మీరు ఏదైతే మీడియా ముఖంగా కానీ, లేకపోతే బయట మాట్లాడే మాటలు తప్ప మీరు ఎక్కడా కూడా అసెంబ్లీలో మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు మీకు. గతంలో 151 సీట్లు ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ కూడా ఎదుర్కొని ఆ సభలో కూర్చోవడం జరిగింది. కనీసం మీరు అసెంబ్లీ జరుగుతుంటే 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చోలేనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి ఆ పరిస్థితుల్లో లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలను పక్కదోవ పట్టించాలి, మీరు చెప్పిన ప్రతిదీ కూడా నమ్మే పరిస్థితి ప్రజానీకానికి లేదు. మీరు ఈరోజు 11 సీట్లకే పరిమితం అయ్యారు. రేపు రానున్న రోజుల్లో ఆ 11 పక్కన ఇంకొకటి కూడా తీసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాత్రమే వైసీపీ పార్టీలో ఉంటాడు. కాబట్టి రాసి పెట్టుకోండి. మీరు ఈరోజు గతంలో మేము మీకు ఒకటే తెలియజేశాం, అభివృద్ధిని కనుక మీరు కోరుకునే మనుషులైతే, వ్యక్తులైతే, లేదా ప్రతిపక్ష నాయకులైతే ఈరోజు మీకు ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో లేదు. ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు ఉంటాయి కూడా తెలియనటువంటి ఒక అధ్యక్షుడితో కింద ఏదైతే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ పనిచేస్తున్నారంటే అది మీ విజ్ఞతకే